ఆడ గొడవకు ఆయన 10 minutes ముందు వచ్చినాడు నేను ఆడికి. అప్పటికే గొడవ జరిగిపోయింది. ఓకే. నేను మదనపల్లి లెఫ్ట్ అయినప్పటింటే గొడవ జరుగుతూ ఉంది. ఇప్పుడు మీ మీద కేసులు పెట్టడం అంటే ఈ హెరాస్మెంట్ కావచ్చు, ఈ కేసులు పెట్టడం, భయపెట్టడం కావచ్చు, ఇదంతా కూడా మీరు టీడీపీ అభ్యర్థిగా ఈసారి బరిలో దిగబోతున్నారు, కంటెస్టెడ్ క్యాండిడేట్ అన్న ప్రచారం వచ్చినప్పటి నుంచే బిఫోర్ కూడా ఉందా? వచ్చినప్పటి నుంచే. ఎస్, అదే వచ్చినప్పటి నుంచే నువ్వు కల్లూరులో మా తెలుగుదేశం కార్యకర్త రాజారెడ్డిని కిడ్నాప్ చేసి అడవిలోకి తీసుకుపోయి కాళ్ళు ఇరగొట్టి దాదాపు ఏలూరు హాస్పిటల్లో 7 లక్షల నుంచి 10 లక్షలు ఖర్చు అవుతే సింపుల్ కేసు పెట్టారు. ఆడేసి 2 కాళ్ళు పూర్తిగా నలగొట్టేసినారు. సో నేను ఆ రోజు కల్లూరు నాకు ఇన్ఛార్జ్ చేస్తాను. ఫస్ట్లో కల్లూరు ధర్నా చేస్తే 100 మంది పోలీసులు పెట్టి లాఠీ చార్జ్ అడ్డుకొని కొట్టారు. అదేవిధంగా నేను నందంపేట సోమల మండలం పోతే నేను ఏదో కార్యక్రమానికి పోయి వస్తూ ఉంటే నా మీద విపరీతంగా వైసీపీ కార్యకర్తలు 20 కార్లు ఉన్నాయి పూర్తిగా ధ్వంసం చేసిరి, రాళ్ల దాడి చేసిరి. అంటే ఒక్కొక్క ఇష్యూ పాదయాత్ర చేస్తా ఉంటే లోకేష్ బాబును దాన్ని అడ్డుకుంటారు. 100 రోజులు మలిరాయి పాదయాత్ర అని చెప్పి నేను సోమల పోతా అంటే నన్ను అడ్డుకొని విపరీతంగా పోలీసులు లాఠీ చార్జ్ చేసి ప్రతి ఒక్కటి కార్యక్రమం ఎక్కడ వెళ్ళినా ఎక్కడ పోయినా దాడులు, పోలీసులు అడ్డం పెట్టుకోవడం, వైసీపీ కార్యకర్తలు దాడి చేయడం, దానికి పోలీసు వాళ్ళు వంతపాటు. గత 1.5 సంవత్సరం నుంచి నాకు ఇచ్చిన బట్టించి అనేక దాడులు, ఒక్క దాడి కాదు అనేక రకాలమైన దాడులు చేశారు. అయినా తెలుగుదేశం కార్యకర్తలు నా వెంట ఉండి ఎవ్వరూ చెక్కు చెదరకుండా ఎన్ని కేసులు పెట్టినా ఈరోజు 300-400 మంది మీద కేసు పెడితే ఒక్కరంటే ఒక్కరు పోయి ఆయన దగ్గరికి పోయి దేహి నా మీద కేసు తీసేయని చెప్పి ఒక్క కార్యకర్త కూడా పోయి అడిగిన పాపాను పోలేదు. మీరు